హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే విధంగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. అండ్ ఫస్ట్ మనం చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకుందాం. తరువాత దానికి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీ మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ తగినంత పచ్చిమిర్చి తీసుకొని దాంట్లోకి జీడిపప్పు తీసుకుంటున్నాను. అండ్ అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకుంటున్నాను. చెక్క, లవంగ, ఇలాచి అండ్ జాపత్రి పువ్వు సంథింగ్ అంటారు కదా, దానికి కావాల్సిన మసాలా అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే తగినంత కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. దీన్ని ఫైన్గా గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా పేస్ట్ చేసుకోవాలా అనేది మీకు చూపిస్తాను. ఈ రకంగా పేస్ట్ చేసుకోవాలి మనం బిర్యానీ పేస్ట్ అనేది. దీనివల్లే బిర్యానీ అంతా అనేది చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. ఫస్ట్ దీన్ని చికెన్లో వేసి మ్యారినేట్ చేద్దాం. అలాగే ఒక కప్పు పెరుగు కూడా తీసుకోవాలి. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా వస్తుంది బిర్యానీ అనేది. అలాగే పసుపు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే కారం వేసుకుందాం. అలాగే ఇందులో తగినంత ధనియాల పొడి అండ్ చెక్క, లవంగా కూడా వేసుకున్నాను. అలాగే చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. అలాగే బియ్యాలు కూడా తీసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా తీసుకోవాలి. అండ్ అలాగే ఒక నిమ్మకాయ పిండుకుందాం. ఇప్పుడు వీటిని మంచిగా ఈ మిశ్రమాన్ని మంచిగా అంత ముక్కలుగా పట్టేటట్టు కలుపుదాం ఫైన్గా. ఇట్లా ముక్కలకి పట్టేటట్టు ఆ మసాలా అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక అరగంట అనేది దీన్ని అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ రకంగా మిశ్రమాన్ని అనేది మనం కలుపుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని ముందుగానే ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇందులో. దీని ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకుందాం. ఇది బాగా నానాలన్నమాట. ఆ ముక్కలకు అనేది ఆ మసాలా అనేది బాగా పట్టాలి. అప్పుడే బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే ఓ పక్కన బాస్మతి రైస్ అనేది కూడా నానబెట్టుకున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానాలి. అప్పుడే రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది, మంచిగా వస్తుంది బిర్యానీ అనేది. ఓకే, హలో, ఇక్కడ నేనైతే గోంగూర పచ్చడి కూడా చేస్తున్నానండి. మాకు కంపల్సరీగా బిర్యానీ ఉంటే గోంగూర పచ్చడి అనేది కంపల్సరీ అనమాట, మ్యాండేటరీ. సో గోంగూర పచ్చడి కూడా చేస్తున్నాను సిమిలర్గా. గోంగూర పచ్చడి అంటే గోంగూర తీసుకున్నాను నీట్గా కడిగి. తర్వాత దాంట్లో తగినంత పచ్చిమిర్చి అండ్ 2 టమోటాస్ అండ్
1 ఆనియన్ పెట్టుకొని దాన్ని ఉడకబెడుతున్నాను. ఓకే, హాఫ్ అన్ అవర్ తర్వాత చికెను ఈ మసాలా అంతా ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 50% అనేది ఉడికించుకుందాం. చికెన్ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చికెన్ ఒక 50% అనేది ఉడికించుకోవాలి ఇప్పుడు మనం. ఓకే, ఒక 50% ఉడికించుకుందాం. ఉడికించిన తర్వాత రైస్ ఉడికించుకుందాం. ఫస్ట్ ఇదైతే 50% అనేది ఉడకాలి చికెను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చికెన్ అనేది, లేదా అడుగంటేస్తుంది. ఇంకొంచెం ఒక 10 మినిట్స్ ఉడకాలి. తర్వాత మనం దమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు 50% ఉడికింది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది. 50% ఉడికింది. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేద్దాం. దమ్ బిర్యానీకి కావాల్సిన రైస్ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన రైస్ ప్రిపేర్ చేద్దాం. బిర్యానీ ఆకులు మనం వేసుకొని అదొకటి స్పైసెస్ యాడ్ చేద్దాం. బిర్యానీ స్పైసెస్ నేను చెక్క, లవంగా, ఇలాచి అండ్ జాపత్రి, జాజికాయ అవన్నీ యాడ్ చేసుకున్నాను. సో అన్నీ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. ఇది మరిగిన తర్వాత ఇందులో మనం ఏదైతే నానబెట్టుకున్నామో ఆ రైస్ని వేసుకొని ఉడికించుకుందాము. 70% వరకు ఉడికించుకోవాలి రైస్ని అనేది. అలాగే ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. బాగా మరగాలి ఇప్పుడు వాటర్ అనేది. ఓకే, ఇప్పుడు రైస్ వేసుకుందాం. మనం నానబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్, ఆ రైస్ అనేది ఇప్పుడు వేసేసుకుందాం. ఓకే, రైస్ అయితే 70% అయితే ఉడికింది. ఈ టైంలో మనం దించేసుకోవాలి. ఇలా ఏదైతే మనం పట్టుకున్నామో ఇలా అంటే ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. చూడండి నాకు ఎంత ఈజీగా బ్రేక్ అవుతుందో. సో ఇప్పుడు దించేసుకొని దమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ అనేది దమ్ పెట్టేద్దాం. దమ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా బిర్యానీకి ఇలా మందంగా ఉండేది తీసుకోవాలి గిన్నె. అప్పుడే బిర్యానీ అనేది మంచిగా వస్తుంది, మాడిపోదు. ఇప్పుడు కొంచెం దీంట్లో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఫస్ట్ ఇలా అప్లై చేసుకున్నాను నెయ్యి వేసుకొని. నెక్స్ట్ ఇందులోకి చికెన్ వేద్దాం. ఇందులో చికెన్ వేసుకున్నాను. ఇప్పుడు నేను లేయర్గా ఏమి వేయనండి, ఒకేసారి వేస్తాను. ఒక లేయరే వేస్తాను, ఎందుకంటే ఇది తక్కువ క్వాంటిటీయే కాబట్టి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం కొంచెం. నెక్స్ట్ ఇప్పుడు రైస్ వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో రైస్ కూడా వేసుకుంటున్నాను నేను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే
అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాను. అలాగే కలర్ తీసుకున్నాను, ఫుడ్ కలర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం. దీని మీద నేను ఒక పేపర్ అయితే పెడతానండి. ఇప్పుడైతే నేను దమ్ పెట్టేసాను బిర్యానీ. ఒక 20 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్ అనేది లో పెట్టుకోవాలి. నేను బరువు అయితే వాటర్ పెట్టుకున్నానండి. చూడండి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. రైస్ కూడా పొడి పొడిలాడుతా. చూడండి నేను అలాగే బిర్యానీలోకి గోంగూర చట్నీ కూడా చేశాను. మీకు గోంగూర పచ్చడి ఫుల్ రెసిపీ కావాలంటే చెప్పండి, దానికి కూడా ఒక వీడియో చేద్దాం. అండ్ అలాగే పెరుగు చట్నీ కూడా చేశాను. చూడండి ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ముక్కలు కూడా ఎంత సాఫ్ట్గా ఉడికినాయో. వావ్, సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.